వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ క్రిస్పీ ఆనియన్ స్నాక్ అండి. ఈవినింగ్ పూట తినడానికి పర్ఫెక్ట్ స్నాక్ అనమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ పూట ఏదైనా తినడానికి లేకపోయినా, లేదంటే కొత్తగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అన్నా కూడా ఇంట్లో ఉన్న వాటితోనే అంత సింపుల్ అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నానండి. సరిపడా సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ అంతా కూడా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఇలా కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా అయితేనే స్నాక్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు మనం లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను. ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసినవి తీసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేస్తున్నానండి. మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేయటం లేదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గించుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించడం వల్ల ఉల్లిపాయ అనేది తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్లేవర్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసాం కదా. చూసారు కదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని తీసుకుంటున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మరొకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని వీటిని చిన్న చిన్న పిండి ముద్దలుగా తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ చిన్న సైజు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి పొడి పిండిని జల్లుకొని ముందుగా తీసుకున్నటువంటి పిండి ముద్దను ఇలా మొత్తం అంతా కూడా పిండి పట్టే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని కావాల్సిన సైజులో చేసుకోవాలండి. ఇప్పుడు ఏదైనా చిన్న గ్లాస్ లేదా ఒక గిన్నె తీసుకొని ఇలా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గ్లాస్ అనేది తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలా కాదు, పెద్దదిగా కావాలనుకుంటే కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసినటువంటి స్టఫింగ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు కవర్ చేసి మొత్తం అంతా కూడా గట్టిగా ప్రెస్ చేయాలండి, లేదంటే బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 8 నుంచి 9 వరకు వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. అందుకోసం ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్లో వేయించడం లేదండి, తక్కువ ఆయిల్లోనే వేయించుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇలా వేయించుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్. అంతేకాకుండా ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి. సో అందరూ హ్యాపీగా తినేయచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా 2 వైపులా కూడా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 పక్కల వేయించుకోవాలండి. ఎంత సింపుల్ అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా 2 వైపులా కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమే. ఇలా మొత్తం అన్నింటినీ కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకుంటున్నానండి. చూసారు కదా, వేడివేడి స్నాక్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ పూట తినడానికి పర్ఫెక్ట్ స్నాక్ అనమాట. పిల్లలు కూడా ఏదైనా వెరైటీని చాలా ఇష్టపడతారు కదండి. సో మీరు కూడా ఇది తయారు చేసి పెట్టండి, చాలా బాగుంది అని అంటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.